మార్పు అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సమైక్య పాలన నాటి విద్యుత్ సమస్యలను మళ్లీ తెలంగాణ రైతులపై మోపిందని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ దేవరకొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రమావత్ రవీందర్ కుమార్ విమర్శించారు. శుక్రవారం కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని విద్యుత్ శాఖ డీఈ కార్యాలయం ఎదుట రైతులకు నిరంతరాయంగా 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా చేసిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్దేనని గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ కోతలు తీవ్రస్థాయిలో కొనసాగుతున్నాయని, రైతులు వరి నాట్లు వేస్తున్న కీలక సమయాల్లో తరచూ విద్యుత్ సరఫరా నిలిపివేయడం వల్ల వ్యవసాయ పనులు తీవ్రంగా దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ అంతరాయాల కారణంగా తాగునీటి సరఫరాపైన ప్రతికూల ప్రభావం పడుతోందని పేర్కొన్నారు. రైతుల సాగు అవసరాలు, ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అంతరాయం లేకుండా 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించాలని విద్యుత్ శాఖ అధికారులను కోరారు. ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి విద్యుత్ కోతలను పూర్తిగా నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. అడ్డగోలు విద్యుత్ కోతల కారణంగా పంటలు ఎండిపోతుండగా మరోవైపు లో వోల్టేజ్ సమస్యలతో వ్యవసాయ మోటార్లు కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తూ ఆందోళన ఉన్నారని అన్నారు. ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరాను వెంటనే అమలు చేయాలని, గ్రామీణ ప్రాంతాల్లో కొనసాగుతున్న విద్యుత్ కోతలను తక్షణమే నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యుత్ సరఫరాలో నిర్లక్ష్యం వల్ల రైతులు తీవ్ర ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటున్నారని పేర్కొంటూ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టాలని రమావత్ రవీందర్ కుమార్ కోరారు. అనంతరం కరెంట్ డీఏకి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ బిలియా నాయక్, నేనావత్ కిషన్ నాయక్, కంకణాల వెంకటరెడ్డి, మండలాల మాజీ అధ్యక్షులు టీవీఎన్ రెడ్డి, రమావత్ దాసులు నాయక్, రాజీనేని వెంకటేశ్వరరావు, దంతం చంద్రశేఖర్ రెడ్డి, పీఎస్సీఎస్ చైర్మన్ మాధవరం శ్రీనివాసరావు, చింతపల్లి సుభాష్, బొడ్డు గోపాల్ గౌడ్, రెట్టినేని ముత్యపరావు, కేసాన్ లింగారెడ్డి, ఉజ్జని విద్యాసాగరరావు, ముత్యాల సర్వయ్య, బోయపల్లి శ్రీనివాస్ గౌడ్, జార్పుల లోక్యానాయక్, గాజుల ఆంజనేయులు, మొక్కమల్ల బాలయ్య, కేతావత్ రవీందర్, మునగాల అంజిరెడ్డి, యాసాన్ రాజవర్ధన్ రెడ్డి, గుండబోయిన లింగం యాదవ్, సర్పంచులు, కౌన్సిలర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రోజులుగా రైతుల యొక్క వ్యవసాయం ప్రారంభమైన కరెంటు సమస్య చాలా తీవ్రంగా ఉన్నది. కనీసం ఎన్ని గంటలని చెప్పలేని పరిస్థితుల్లో కరెంటు సమస్య ఉన్నది. ఎందుకంటే ప్రతి 5-10 నిమిషాలకు ఒకసారి కరెంటు పోవడం రావడం, పారిన మడే పారడం, మోటార్లు కాలిపోవడం, స్టార్టర్లు కూడా పేలిపోవడం, ట్రాన్స్ఫార్మర్లు ఫెయిల్ కావడం వల్ల లో వోల్టేజ్ సమస్యతో తీవ్ర అంతరాయం కలుగుతాం. కరెంటు గతంలో 24 గంటలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 24 గంటలు కరెంటు ఇచ్చింది. మరి అప్పుడు ఇచ్చిన కరెంటు ఇప్పుడేం ప్రాబ్లం వచ్చింది? అప్పుడు నడిచిన లైన్లే, అప్పుడున్న సబ్స్టేషన్లే, అప్పుడున్న కరెంటుతో పాటు ఇప్పుడు కొత్తగా మరి దామర్చర్లలో కూడా ఒక పవర్ ప్లాంట్ ప్రారంభమైంది. ఇంకా ఇతర ప్రాంతాల్లో కూడా కొత్తగా కరెంటు ఉత్పత్తి కేంద్రాలు కూడా ప్రారంభమైంది. అయినా కానీ ఈ ప్రభుత్వ చేత కానీ అసమర్థత వల్ల, మంత్రులకు అవగాహన లేకపోవడం, ముఖ్యమంత్రికి అసలే తెలియకపోవడం వల్ల ఈ దుస్థితి ఏర్పడింది. ఈ నియోజకవర్గంలో చాలామంది చిన్న రైతులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, చిన్న కమతాలు, సన్నకారు రైతులు, 1 ఎకరా 2 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అదే సాకుగా చూపించి కరెంటు తీసేసి రైతుల్ని, అదేవిధంగా గృహ అవసరాలకు సంబంధించిన వాళ్ళని కూడా ఇబ్బందులు పెడతా ఉన్నారు, కన్జ్యూమర్స్ అందరినీ కూడా. దీని మీద గత 4 రోజులుగా అధికారుల దృష్టి అనేక పర్యాయాలు తీసుకుపోయారు, అయినా దాంట్లో మార్పు లేదు. అందుకనే ఈరోజు దేవరకొండ నియోజకవర్గ వ్యాప్తంగా మా కేటీఆర్ గారి యొక్క బర్త్డే సందర్భంగా వారు ఒకటే పిలుపునిచ్చారు, నా బర్త్డేని సంబరాలు కాదు, సమస్యల మీద మరి జరపండి, దాంతోపాటు సేవా కార్యక్రమాలు చేయమని పిలిపించినందుకు మరి బర్త్డే సందర్భంగా ఇక్కడ ఉండే తీవ్రమైన సమస్య, కరెంటు సమస్య చాలా తీవ్రంగా ఉందని చెప్పి గుర్తించి గమనించి ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినాం. కృష్ణారెడ్డి ఉన్నాడు, నిన్ననే ఒక ఎస్సీ కేసు పెట్టారు. పిఏపల్లి మండలంలో ఇప్పుడైతే 3 SC/ST అట్రాసిటీ కేసులు పెట్టారు. ఎదురు మాట్లాడితే కేసులు పెట్టాలి, పోలీసులను వాడాలి, ఆ పోలీసుల ద్వారా బీఆర్ఎస్ కార్యకర్తలను బెదిరించాలి. ఇదొక్కటే నేర్చుకున్నారు. తస్మాత్ జాగ్రత్త, పోలీస్ అధికారులు కూడా గుర్తుపెట్టుకోవాలి. రేపు వచ్చేది మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. మా కేటీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. మా కేటీఆర్ గారు చెప్పినట్టుగా ఈరోజు మా కార్యకర్తలు ఎవరెవరైతే ఇబ్బందులు పెడుతున్నారో వారందరికీ కూడా తిరిగి వడ్డీతో సహా చెల్లించుకునే పరిస్థితులు మీ పోలీసు ఎస్ఐల మీద, సిఐ, బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లు ఎవరైనా పోతే అధికారులే చెప్తారు ఎమ్మెల్యేని పోయి కలుపుకోరు అని చెప్పి. మరి కరెంట్ ఆఫీస్ అని ఎందుకు పెట్టుకుంటారు? ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందర ఒక కుర్చీ వేసుకొని ఒక చిన్న టేబుల్ వేసుకుంటే సరిపోతుంది. కరెంట్ బిల్లులు కానీ, ఏడీలు కానీ, ఏఈలు కానీ. ఇలాంటి దుర్మార్గమా?
పోలీసులు అయితే చెంచాగిరి చేస్తున్నారు, రెవెన్యూ వాళ్ళు కూడా అంతే ఉన్నారు, మున్సిపల్ వాళ్ళు అంతే ఉన్నారు. ఏం పాలన ఇది? ఏం జరుగుతూ ఉన్నది? ప్రభుత్వం అనేది శాశ్వతమా? ఎమ్మెల్యే అనేది ఏమైనా రాజ్యమా, రాజా, ఏమైనా పరిపాలన? ఎవరిని బెదిరియడానికి, ఎవరి కోసం మీరు ఎన్నికయ్యారు? మీరు ఎవరి డబ్బులతో జీతాలు తీసుకొని ఈరోజు అధికారులు పనిచేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. మళ్ళీ వస్తుంది, మళ్ళీ మీరే ఉంటారు. మేము 4 బుక్కులు తీసి చూసిండు, ఏడేడా 20 గంటలే ఇచ్చారు, 4 గంటలు ఎక్కడ తక్కువైంది కరెంట్ అనేది. అరే దరిద్రుడు, ఇప్పుడు పోయి చూడు, 4 గంటలు 5 గంటలు కూడా కరెంట్ లేదు. ఇప్పుడు లేదా లాగ్ బుక్? ఇప్పుడు చూడొచ్చు కదా, ఆయన మంత్రి పోయి లాగ్ బుక్లు చూసిండు కదా ఆ రోజు మాజీ మంత్రిగా. ఈరోజు మంత్రి గారిని ప్రభుత్వంలో పరిపాలనలో ఈరోజు దేవరకొండ నియోజకవర్గంలో ఏ సబ్స్టేషన్కి అయినా వస్తావా? ఆ లాగ్ బుక్ చూద్దామా? 4-5 గంటల కంటే ఎక్కువ కరెంట్ ఇచ్చిన చరిత్ర ఈ నియోజకవర్గంలో ఏ ఒక్క సబ్స్టేషన్లో ఉన్నా మేము మా పార్టీని నీకు నమస్కారం చేసి ఈ నియోజకవర్గంలో నిన్ను సన్మానం చేస్తాం. కాబట్టి ఈరోజు ఒకటి ఇచ్చేది చేత కాదు, మాట్లాడే మాటలు చాలా గొప్పగా ఉంటుంది. ఆయన R&B మంత్రి, మంచిగా చేయాలి, రోడ్డు సర్ఫేస్ రోడ్ చేయాలి, లెవెల్ చేయాలి. దానికి వచ్చి మళ్ళీ ఆడ ఒక కోరి కట్టిండు ఆ మీనాక్షి చౌరస్తలో. ఎంతమంది గుర్తుకున్నారు దాన్ని? ఒక R&B మంత్రి స్వయంగా నేను మంజూరు చేయించిన రోడ్డుకు 2వ కొబ్బరికాయ కొట్టి ఇప్పటి వరకు పనులు పూర్తి చేయరా? సిగ్గుందా ఏమన్నా? 3 సంవత్సరాల నుండి మంజూరైన రోడ్లను పనులు చేయరా? ఆయన ఒక R&B మంత్రి, ఈ జిల్లాకు ఒక శని. ఆయన మాట్లాడతాడు పెద్ద పెద్ద మాటలు. అదేవిధంగా మొన్న నేను కాసారం పోయినా, 9 కోట్ల రూపాయలతో నేను మంజూరు చేయించిన. ఓడిపించినందుకు, ఓడగొట్టినందుకు నాకు బుద్ధి వచ్చింది. 3 సంవత్సరాల నుంచి కంకర రాళ్ళ మీద నడవలేక యాక్సిడెంట్లు అయి కింద పడి చచ్చిపోతున్నావు సార్, ఇది తొందరగా మళ్ళీ మీరు వస్తేనే పూర్తి అవుతుందని అంటున్నారు. ఎందుకు చేత కాదా? కొత్తగా అయితే మంజూరు చేయలేరు, కానీ నేను మంజూరు తెచ్చి శంకుస్థాపన చేసి కొబ్బరికాయ కొట్టిన రోడ్లను కూడా పూర్తి చేయని చేతగాని దద్దమ్మలు ఈరోజు దేవరకొండ నియోజకవర్గంలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఇక వాళ్ళ పని ఏం లేదు. కాంట్రాక్టర్ ఎట్లా వస్తాడు? లావ్ అంటే వస్తాడు. ఎవడొస్తాడు? 9% డబ్బులు ఇచ్చేవాడు కాంట్రాక్టర్ మీద వచ్చి పనిచేస్తాడు. ఇంజనీర్ పిలిచి రోడ్లు ఏమైనా అడిగేది లేదు, రాజకీయమైనదో లేదు. ఈ మధ్యన చింతపల్లి చెరువు, ఆ చెరువు రేపు మనకు డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా అక్కడ ఒక రిజర్వాయర్ వస్తుంది. ఆ ఇరిగేషన్ అధికారులు అన్నారట, సార్ మీకు దండం పెడతా, ఈ చెరువు జోలికి రావద్దు, ఈ మట్టి తీయవద్దు, ఈ చెరువు రిజర్వాయర్ కొరకు నల్ల మట్టి కావాలంటే ఎక్కడ రిజర్వాయర్ వస్తుందా? రిజర్వాయర్ లేదు, ఏం లేదు. ఒకటి వచ్చింది 50, ఇంకోటి వచ్చింది 1 కోటి. ఇద్దరు మధ్యలో పంచాయతీ పడ్డా, ఇంకోటి పోయి కోర్టు పోయినాయి 1 కోటి. ఇది వీళ్ళు చేసే రాజకీయాలు. ఎన్ని రోజులు చూడాలి? 4-5 గంటలు ఇస్తే 4-5 గంటలు అని చెప్పగలుగుతాం. ప్రతి 5 నిమిషాలకు పోతుంటుంది, వస్తుంటుంది. లెక్క కట్టడానికి కూడా అవకాశం లేదు. పారినబడే పారుతుంటది. లో వోల్టేజ్ సమస్య, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి, మోటార్లు కాలిపోతున్నాయి. రైతు అనే వాళ్ళు వ్యవసాయం చేసే పరిస్థితి ఈరోజు మన తెలంగాణలో, మరి ముఖ్యంగా క్షామపీడిత ప్రాంతం, మెట్ట ప్రాంతం, రిజర్వాయర్లు కానీ సాగునీటి సౌకర్యం కానీ లేని మన ప్రాంతంలో వ్యవసాయం మొత్తం కూడా కరెంటు మీద ఆధారపడి బోరు బావుల ద్వారా వ్యవసాయం చేసుకునే రైతులకు లూజ్ లైన్ సమస్య ఉన్నది. ఎప్పుడు రిపేర్ల పేరుతోటి ఎల్సీలు తీసుకుంటారు, పోయిన కరెంటును మళ్ళీ ఇచ్చే పరిస్థితి లేకుండా ఈరోజు రైతుల యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. మరి ఓ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా రైతులకు ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ఈ నియోజకవర్గంలో ఒక బలమైన బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా మనం అందరం కూడా మరి రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించకపోతే మరి ఈ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఎట్లా మేల్కొంటది, ఎట్లా చేయాలనే ఒక ఆలోచనతో మొన్ననే 3 రోజుల క్రితం అనుకున్నాం. ఈరోజు కేటీఆర్ గారి యొక్క బర్త్డే ఉంది. మన నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ పక్షాన వారికి జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. గొప్ప మండలాల్లో చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుని ఈరోజు ఈ ధర్నా కార్యక్రమానికి పిలుపునివ్వడం అనేది జరిగింది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఆనాడు సమైక్య రాష్ట్రంలో
అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. 9 గంటల నిరంతర కరెంటు సప్లై చేస్తామని చెప్పారు. కానీ 9 గంటలు లేకుంటే ఎన్నిసార్లు పోయేదో, ఎప్పుడు వచ్చేదో, ఏం చేసేదో. వ్యవసాయం కోసం రైతులు బోర్ల బావుల కాడ పోయి కరెంటు విద్యుత్ ఇబ్బందితో, కరెంటు షాక్తో అనేక మంది రైతులు చనిపోయిన సందర్భాలు ఆనాడు సమైక్య రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మనం అందరం కూడా చూసినాం. అదే భారతదేశంలో ఎక్కడ కూడా లేదు, ఈ ప్రపంచంలో ఇతర దేశాలలో కూడా లేదు. అలాంటి కరెంటును పరిశ్రమలకే కాదు రైతులకు కూడా 24 గంటల కరెంట్ ఇవ్వాలని చెప్పి కేసీఆర్ కఠోరమైన దీక్షతో ఈ రాష్ట్రానికి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో మన జిల్లా మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో 24 గంటల కరెంటు పరిశ్రమలకే కాదు, ఇళ్లకే కాదు, వ్యవసాయానికి రైతులకు కూడా ఇచ్చి చూయించిన ప్రభుత్వం ఆనాటి మన కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. మరి ఇప్పుడేమైంది? మళ్ళీ అవకాశం రాదు కాబట్టి ఇప్పుడే ఏదైనా ఉంటే, ఎంత అవకాశం ఉంటే అంత అవినీతికి పాల్పడాలి, ప్రజల సొమ్మును దుబ్బాలి, మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు చూద్దాంలే అన్నట్టుగా వారి యొక్క ప్రభుత్వ పరిపాలన కొనసాగుతూ ఉన్నది. దయచేసి ఈరోజు ఒకటి ఆలోచన చేయాలి. నల్లగొండ జిల్లాలో మిర్యాలగూడ దామచర్ల దగ్గర ఒక పెద్ద పవర్ ప్లాంట్ ముందు చూపుతో ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జగదీష్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో అక్కడ చేసి పనులు ప్రారంభం చేసి దాదాపుగా సగం ప్లాంట్ పూర్తి చేసి కొంతవరకు విద్యుత్తుని అందించే ఒక కార్యక్రమాన్ని కూడా మన ప్రభుత్వం తీసుకొచ్చింది. కానీ ఈరోజు ఏం పుట్టింది ఈ ప్రభుత్వానికి? ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో ఏమి కొత్తగా ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేయరు, సబ్స్టేషన్లు మంజూరు చేయరు. మా ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన సబ్స్టేషన్లను కూడా పూర్తి చేసి ఉపయోగంలోకి తేవాలనే ఒక సోయి కూడా ఈ నియోజకవర్గంలో ఉండే శాసనసభ్యుడికి లేదు, దానికి సంబంధించిన మంత్రికి లేదు, ఈ ప్రభుత్వానికి లేదు. ఇవాళ లో వోల్టేజ్ సమస్య ఎంత తీవ్రంగా ఉన్నది. మోటార్లు ఎందుకు కాలిపోతా ఉన్నాయి, గతంలో ఎందుకు కాలే? కనీసం ఇళ్లలో గతంలో కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో ఎక్కడన్నా జనరేటర్లు, ఇన్వర్టర్లు ఉండేనా? ఈరోజు మళ్ళీ చూస్తే అన్ని వచ్చినాయి ఇళ్లలో. ఎక్కడ మల్లేపల్లిలో చూసినా, దేవరకొండలో చూసినా, పోలేపల్లి గేట్ మీద చూసినా, అంగడిపేట చౌరస్తాలో చూసినా ఈ మోటార్ వైండింగ్ షాపులు, మెకానిక్లు బిజీ 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 అయిపోయారు. మోటార్ కాలిపోతే ఒక షాపు పంపిస్తే వారం 10 రోజుల దాకా తిరిగి వచ్చే పరిస్థితి లేదు. లైన్లు కడుతున్నారు రైతులు. ఎంత దారుణంగా ఉన్నది ఈ పరిస్థితి. లో వోల్టేజ్ తో మోటార్లు కాలిపోతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతున్నాయి, కానీ కనీసం పట్టించుకునే నాదుడు లేడు. ఇప్పుడు మేము ఇక్కడ ధర్నాలో కూర్చున్నాం, ఒక్క అధికారం అవపడలేదు. మేము ఇక్కడ కూర్చున్న కాడి నుంచి అవపడేదల్లా కాంట్రాక్టర్లు దొంగ రికార్డులు రాసుకొని బిల్లు